ఎక్కడో ఏం చేస్తారు. మేమైతే ఇక మధ్యాహ్నం అన్నం తింటున్నాం. ఇక అన్నం తింటుంటే మేము అన్నం తినే పక్కనే ఎడ్లు కట్టేసిరనమాట. ఎడ్లను చూడంగానే నాకు వీడియో తీయాలనిపించింది ఫ్రెండ్స్. అయితే ఎడ్ల గురించి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. అది మీకు తెలుసా? నాకైతే తెలుసు ఫ్రెండ్స్. తెలిసినంతవరకు అయితే చెప్తా. అయితే శివుడంట బసవదేవుని రాయబారానికి పంపిండంట. మనుషులు వేడుకుంటున్నప్పుడు పోయి 3 పూటల స్నానం చేయాలి, వారానికి ఒకసారి మీరు భోజనం చేయాలని చెప్పి రాపో అని బసవదేవుని తోలిండంట. తోలినప్పుడు ఇక బసవదేవుడు వచ్చిండంట మానవుని దగ్గరికి. వచ్చినప్పుడు ఇక మానవుడు అన్నాడంట, 3 పూటలు అన్నం తింటాం, వారానికి ఒకనాడు స్నానం చేస్తాం అని అన్నాడంట. అనగానే బసవదేవుడు శివుడు చెప్పిన మాట మర్చిపోయి మానవుడు చెప్పిన మాటకు సరే అన్నాడంట. సరే అని మళ్ళీ శివుని దగ్గరికి వెళ్ళిండంట. శివుని దగ్గరికి వెళ్ళి గిట్ల సంగతి మానవునికి 3 పూటలు అన్నం, వారానికి ఒక్కనాడు స్నానం అన్నాడు. సరే అని ఒప్పుకొని వచ్చిన స్వామి అని చెప్పిండంట. అయితే అప్పుడు శివుడు అన్నాడంట, నేను ఇట్లా చెప్పిరా అంటే నువ్వు అట్లా చెప్పొచ్చినవా? సరే అయితే నువ్వు ఒప్పుకొని వచ్చిన వాటికి మానవునికి 3 పూటలు సరిపోయే అన్నం నువ్వే కష్టపడి భూమిలో పండియాలి, నువ్వే చేయాలి ఆ సాకిరి అని శాపం పెట్టిండంట. అందుకే ఎద్దుకు చాలా పని ఉంటుంది అనమాట. గొడ్డు సాకిరి అంటారు. గొడ్డు ఎంత చేసినా కానీ ఇంకా ఓసారి అంటారనమాట, ఈ ఎడ్లు పాడువాడ దెబ్బ పోతేనే లేవని కూడా అంటాడు రైతు. ఎడ్ల పరిస్థితి మన ఆడవాళ్ళ పరిస్థితి ఒకటే అనిపిస్తుంది నాకైతే. ఎద్దు కూడా ఎంత రాజ్యం అంటే అంత రాజ్యం పట్టిస్తే పోతుంది. అట్లనే ఆడపిల్ల కూడా ఏడికి పట్టిస్తే ఆడికి వెళ్ళిపోవాలన్నమాట. మనం పుట్టినూరు పెరిగిన వాతావరణం అన్నీ ఇచ్చిపెట్టాలి. గీన పలానా ఆయన మీ ఆయన ఎమ్మటి వంటికి పోవాలన్నమాట.